లేని వాళ్ళకి మొగుడు తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళకి లేవు. అయ్యో. మొగుడు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకి 4-5 అంతస్తులు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇల్లు అయ్యింది. అయ్యో, ఇదే న్యాయం అంటారు చెప్పండి? న్యాయం కాదమ్మా అసలు అది. అమ్మ నేను ఏ పార్టీకి సంబంధించిన కాదండి అంటే నేను వైసీపీ కాదు, అలాగే టీడీపీ కూడా కాదు, జనసేన కూడా కాదండి. నేను ఇండిపెండెంట్ గా మీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను. రేపొద్దున పైన ఏ గవర్నమెంట్ వచ్చినా, రేపొద్దున పైన వైఎస్ఆర్ వచ్చినా లేకపోతే టీడీపీ వచ్చినా నా ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే ప్రతి లబ్ధిదారుడికి కూడా అర్హులైన వాళ్ళకి రాజకీయాలు, కులాలు, వర్గాలు చూసుకుంటారు అందరూ, అవునా కదమ్మా? అవి ఏమీ చూడకుండా నిజంగా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా నేను మీకు ఇళ్ల స్థలాలు వచ్చేలాగా కానీ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అందరికీ వచ్చేలా చూస్తానమ్మా నేను. మీరు నన్ను నమ్మండి. మీరు అలా కాదు, ఒకసారన్నా ఇప్పుడు మీరు ఇన్నిసార్లు ఓటేసి ఉంటారు, అదే అట్లీస్ట్ ఈసారి నాకు ఒక్కసారి అయింది. నాకు చెయ్యాలి లేదంటే ఇప్పుడు మొగుడు ఉన్న వాళ్ళకి అందరూ చేస్తారు, మొగుడు లేదని చెయ్యాలి. మేము ఏంటంటే వాళ్ళు బతకడం ఎలాగని చెప్పాలి. ఇప్పుడు నాకు వచ్చే 3,000 రూపాయలు పింఛన్లు ఇంకా 1,000 రూపాయలు అద్దె కట్టుకోవాలి. నువ్వు ఎలా తింటాను? అంతే కదండి, మరి అంతే కదా, అది ఆలోచించుకోవాలి కదా పెద్దలు. అసలు ఏం చేశారండి ఇక్కడ వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు అంతా చేసేదమ్మా. అదే నేను అందుకనే నన్ను నమ్మండి అమ్మా. నేను పైన జగన్ గారు వచ్చినా ఆయనతో కలిసి పనిచేస్తాను, పైన చంద్రబాబు నాయుడు వచ్చినా ఆయనతో కలిసి పనిచేస్తాను. మన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ప్రతి పథకాన్ని అందించగలుగుతాను నేను. అదేందమ్మా, ఓన్లీ మీ పక్షాన ఉంటాను నేను, న్యాయం పక్షం ఉంటాను. మీరు నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మండి అమ్మా. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళొస్తానమ్మా.